స్తోత్రం. హల్లెలూయా. స్త్రీల కూడి కంటే ఎక్కువ స్త్రీల గురించి ఎక్కువ మీరు మాట్లాడి ఉండొచ్చు. కానీ ఈరోజు నేను ఒక న్యాయాధిపతి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడిన న్యాయాధిపతిలో 15 మంది న్యాయాధిపతుల్లో 9వ న్యాయాధిపతి అయిన ఒక న్యాయాధిపతి గురించి మీతో మాట్లాడి నేను ఆశపడతా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు రాజులు రాకముందు దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకుంటాడు. అంటే ముందుగా రాజులు పరిపాలిస్తారు. వారు రాకముందు దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ న్యాయాధిపతిలో 9వ న్యాయాధిపతి అయిన యెఫ్తాను గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. యెఫ్తాను ఇంగ్లీష్‌లో జెఫ్తా అని కూడా పిలుస్తారు. యెఫ్తా అనగానే చాలా మందికి గుర్తుకొచ్చేది ఏంటంటే యెఫ్తా యొక్క కుమార్తెను దేవునికి ప్రతిష్ఠించేస్తాడు. ఒక విజయం పొందుకొని ఇంటికి వస్తుండగా తన కుమార్తె ఆళ్ళ నాన్న మా నాన్న విజయం పొందుకొని వస్తున్నాడు సంతోషంతో గంతులు వేస్తూ ఆళ్ళ నాన్నకి ఎదురుగా వెళ్తది. యెఫ్తా ఏమో తీర్మానం తీసుకుంటాడంటే నేను ఒకవేళ నేను చేస్తున్న యుద్ధంలో విజయం వస్తే నాకు ఎదురుగా ఎవరైతే వస్తారో వాళ్ళని ప్రతిష్ఠించేస్తా. వాళ్ళు నీకు బలిగా ఇచ్చేస్తా అని దేవుని యందు యెఫ్తా తీర్మానం చేసుకుంటాడు. చేసుకున్నప్పుడు యెఫ్తా విజయం పొందుకొని వచ్చినప్పుడు తన కుమార్తె ఎదురుపడతది. తన కుమార్తె ఒక్కగానొక్క కుమార్తె ఎదురుపడినప్పుడు దాన్ని ప్రతిష్ఠించటం అది అంతవరకే తెలుసు. నాకు తెలిసినంత మటుకు. యెఫ్తా అనగానే ఇదే ఎక్కువ చెప్తా ఉంటారు. కానీ ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే అసలు యెఫ్తా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? తన లైఫ్ స్టైల్ ఏంటి? తను ఎలా ప్రారంభించబడింది తన జీవితం అని ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. ఈ వ్యక్తి యొక్క జీవితంలో తను జీవించిన జీవితకాలం అంతా ఒక ఆనందకరంగా ప్రారంభించడం లేదు. ఎందుకంటే చాలా విచారకరమైన జీవితం. తన తండ్రి పేరు గిలాదు. ఆ గిలాదు ఒక పెళ్ళవుతది. కానీ ఒక వేశ్య ద్వారా సంతానం పొందుతాడు. ఒక అన్య స్త్రీ ద్వారా సంతానం పొందుతాడు. ఎవరినంటే యెఫ్తాను. యెఫ్తా ఎలా వచ్చాడంటే ఒక అన్య స్త్రీ ద్వారా, ఒక వేశ్య ద్వారా గిలాదు యెఫ్తాను సంతానం పొందుతాడు. అంతకుముందు తన తల్లికి పుట్టిన వాళ్ళ అన్నలందరూ యెఫ్తాని ఎక్కువగా తృణీకరించేవాళ్ళు. ఏంటంటే, "అరే! నువ్వు మాకు సంబంధించిన వాడవు కాదురా! నువ్వు వేశ్యకు పుట్టినవాడివని" ఇంకెక్కడ పడినా తనని తృణీకరిస్తూనే ఉండేవాళ్ళు. అవమానపరుస్తూనే ఉండేవారు ఈ యెఫ్తాని. ఆ యెఫ్తా ఇంక అవన్నీ తట్టుకోలేక ఆళ్ళ అన్నలంటున్న మాటలకి, ఆళ్ళు చూస్తున్న చూపులకి ఎవరన్నా మన ఒక మాట అంటే మనం తట్టుకోలేం గదండీ! ఇక పదే పదే ఎక్కడ కనిపించిన ఆ యెఫ్తాని అంటా ఉండొచ్చు నాకు తెలిసినట్లయితే. ఆ యెఫ్తా ఎక్కడ కనపడితే అని బాగా తృణీకరిస్తుంటే అవన్నీ ఆ యెఫ్తా తట్టుకోలేక తను టోబు అనే దేశంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా అన్నలందరూ నన్ను బాగా హింసిస్తున్నారు. నేను మాటలంటున్నాడు. ఇక్కడ నేను ఉండటం కరెక్ట్ కాదని ఆ స్థలాన్ని విడిచిపెట్టి టోబు దేశానికి వెళ్ళిపోయినట్లు మన బైబిల్ గ్రంథంలో గూడా తర్వాత చూద్దాము కనబడతా ఉంది. యెఫ్తా అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన తెరుచును. ఏంటండి? ఆయన తెరుచును. ఆయన తెరుచును అని అంటాం. అర్థం. ఆయన తెరుచును అంటే దేవుడు ద్వారం తెరుచును. అవునండి. దేవుడు మన జీవితం ద్వారం తెరిచేవాడు. ఆశీర్వాదం అనే ద్వారం, స్వస్థత అనే ద్వారం, అసలిది జరగదు అని కొన్ని సమయాల్లో మనం అనుకుంటాం. మన అనారోగ్య సమస్య కావచ్చు, మన కుటుంబ పరిస్థితులే కావచ్చు, మనకొస్తున్న అవమానాలు, మనకొస్తున్న నిందలు, మనకొస్తున్న బాధల్లో, మన కుటుంబంలో గలిబిల్లో అసలు ఇది జరగదేమో, ఇంకా ఇదేనేమో మా పరిస్థితి అని చాలా విషయాల్లో మనం బాధపడతా ఉంటాం. కానీ దేవుడు ద్వారం తెరిచేవాడు. మనం నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు కదండీ! ఏదైనా చేయగల సమర్థుడు. మనం ఇది జరగదు, అసలు ఇది కార్యం జరగదేమో, ఇంకా ఈ తరతరాలకి కార్యం ఇలానే ఉండిపోతదేమో కొన్ని సమయాలలో మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు ద్వారం తెరిచేవాడు. మన దేవుడు ఏదైనా ద్వారం తెరిచాడు అంటే ఏ ఒక్కరు దాన్ని మోయలేడు. ఏ ఒక్కడు దాన్ని తెరవలేడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే దావీదు తాళపు చెవులు కలిగి దాన్ని ఎవడును వెయ్యలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఏంటంటే అండి, దేవుడు ఒకవేళ ద్వారం తెరిచాడు అంటే అసలు ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తికి కూడా దాన్ని మూసే శక్తి లేదు.
దాన్ని తెరిచే శక్తి కూడా లేదు. దేవుడు చేయలేకుండా ద్వారం మూసాడంటే ఒక వ్యక్తి ద్వారా అయితే ఇది కాదు. దేవుడు ద్వారం చేయాలి అని అనుకుంటే ఏ ఒక్క వ్యక్తి దాన్ని మూసే శక్తి కూడా ఏ వ్యక్తికి లేదండి. హల్లెలూయా. స్పీడ్గా వెళ్ళిపోతున్నానేమో, కొంచెం అర్థం చేసుకోనండి. అలాగే యెఫ్తా తన జీవితంలో తృణీకరించబడిన జీవితమే, ఎంతో విచారకరమైన జీవితం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా తనకు అవమానమే కానీ, ఇక ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా తనకి నిందలు, అవమానాలు తృణీకరిస్తున్నది. కానీ యెఫ్తా ఎప్పుడైతే దేవునిపై ఆధారపడ్డాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధిని వెతికాడో, దేవుని మందిరాన్ని వెతికాడో, దేవుని ప్రార్థించాడో, తన పేరునకు సార్థకాన్ని ఇచ్చాడు. తన పేరునకు అర్థం ఏంటండి? దేవుడు ద్వారం తెరుచుట. ఆ ద్వారం యెఫ్తా యొక్క జీవితంలో ఎప్పుడు తెరవబడిందంటే, దేవుని సన్నిధి వెతికినప్పుడు, దేవుని యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుని సన్నిధి విడవక తను ప్రార్థన చేసినప్పుడు తన జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో దీవెనకరంగా మారిపోయినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఈ వ్యక్తి విశ్వాస వీరుల జాబితాలో కూడా చేర్చబడినట్లు మనకు కనబడుతుంది. ఆ ప్రజలను పరిపాలించే ఒక న్యాయాధిపతిగా, ఒక వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎవరండి? ఒక వేశ్యకు పుట్టినవాడు, అసలు వెందుకు పనికి రాను, అసలు మాకు చెందినవాడు కాదని అవమానిస్తున్న ఆ యెఫ్తాను, నిందిస్తున్న యెఫ్తాని దేవుడు ఇప్పుడు అనేకులను పరిపాలించే ఒక న్యాయాధిపతిగా, అనేకులను తన స్వాధీనంలో తను ఏదంటే అది అక్కడ జరిగే రీతిగా యెఫ్తాను దేవుడు ఉన్నత స్థానానికి చేర్చిన వ్యక్తిగా మనకు కనబడతా ఉంది. మనం కూడా కొన్ని సమయంలో అనుకుంటా ఉంటాం, దేవుడు ఏంటి నన్ను ఈ స్థితిలోనే ఉంచాడు, ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు, ఇన్ని వస్తున్నాయి, నాకేంటి ఈ స్థితి అని చాలా విషయాల్లో మనం బాధపడతా ఉంటాం. కానీ యెఫ్తాను దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా దేవుడు దీవిస్తాడు. కానీ ఒకానొక సమయం వరకు మనం వేచి ఉండాలండి. హల్లెలూయా. హల్లెలూయా. యెఫ్తా గురించి కొన్ని పాయింట్స్ నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆధ్యాత్మికంగా ఎదగటానికి యెఫ్తా జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఒకవేళ నీ జీవితం కూడా అవమానభరితంగా ఉంటే, నీ జీవితం కూడా శాపగ్రస్తంగా ఉన్నట్లయితే, అందరూ నిన్ను నిందిస్తున్నట్లయితే, అవమానిస్తున్నట్లయితే, దేవుడు నా జీవితంలో ద్వారం తెరవజేయగలడు. యెఫ్తాను దీవించిన దేవుడు, యెఫ్తాను ఆశీర్వదించిన దేవుడు, అనేకులకు ఒక ఆదర్శంగా నిలబెట్టిన దేవుడు మన జీవితాల్లో కూడా అలా ఆశీర్వాదకరంగా నిలబెట్టే దేవుడు అండి. హల్లెలూయా. మొదటగా చూసినట్లయితే యెఫ్తా తృణీకరించబడిన వాడుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మొదటిది ఏంటంటే యెఫ్తా తృణీకరించబడిన వాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1 నుంచి మనం చదివినట్లయితే, న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1 నుంచి. గిలాదు వాడైన యెఫ్తా ప్రకారం గల బాలిడ్యుడు, అతని వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా, వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా, అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచూ ఉండును. కొంతకాలమైన చాలు థ్యాంక్ యూ అండి. చూడండి, ఇక్కడ యెఫ్తాను మన వాక్యంలో చూసాం కదా, అన్నలందరూ నీవు వేశ్యకు పుట్టిన వాడవు, అన్య స్త్రీకి పుట్టిన వాడవు, నీవు ఇశ్రాయేలు దేశంలోనే నువ్వు పుట్టలేదు, పైగా నీ తల్లి వేశ్య, అందును బట్టి మన తండ్రి ఏంటో నీకు స్వాస్థ్యం లేదు, నీకు ఆస్తి లేదు, నువ్వు రిజెక్ట్ చేయబడిన వాడువు, నీవు ఎందుకు పనికి రాని వాడు అని యెఫ్తాను తన అన్నలందరూ అవమానిస్తా ఉన్నారు. ఇక్కడ మనకు కనబడుతుంది 3వ వచనంలో కూడా, యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశంలో నివసింపగా, అల్లరి జనులు యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి, ఎందుకంటే తను ఉదయం లేచినప్పటి నుంచి ఇంక ఈ మాటలే తను వింటా ఉండవచ్చు. ఇంకా తెల్లారుతుందంటే తను భయమేసి ఉండవచ్చు. లెగిస్తే ఎవరు కంటకు పడితే ఏ మాటలు అంటారు, ఏమని అంటుంటారు నన్ను, ఇక అసలు ఉండటం ఎందుకు, వేస్ట్లే అని తను ఇక ప్రదేశం విడిచిపెట్టి టోబు దేశానికి వెళ్ళిపోయినట్లు
మనకు కనబడతా ఉంది. యెఫ్తాను తృణీకరించిన లోకం చేత, సమాజం చేత, స్నేహితుల చేత తృణీకరించమన్నట్లయితే, రిజెక్ట్ చేయమన్నట్లయితే మనకొక శుభవార్తను దేవుడు చెప్తున్నాడండి. ఏంటంటే దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైన కృప విస్తరింపజేశాడు. హల్లెలూయా! మనం కూడా చాలా సమయాలలో మనకొచ్చే పరిస్థితులను బట్టి చాలా మనం కృంగిపోతా ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, ఒక ప్రత్యేకమైన కృప మన ఎడల విస్తరింపజేశాడంటండి. ఏంటంటే ఒక ప్రత్యేకమైన కృప విస్తరింపజేశాడు. శ్రమ అనుభవించాడు అంటే నిన్ను ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి, రెండంతల దీవెన నీకు నాకు అనుగ్రహించడానికి దేవుడు మనకు శ్రమలనేవి అనుమతిస్తా ఉంటాడు. అసలు మనకి శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు ఎందుకు ఏ ఏ రీతిలుగా దేవుడు మనకు శ్రమలు అనుమతిస్తాడని ఈ యొక్క ఫస్ట్ పాయింట్‌లో ఒక 3 విషయాలు మనం తెలుసుకుందాం. ఏంటంటే అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? మనకి ఏ రీతిగా వస్తాయి? అవి వచ్చినప్పుడు మనం వేటిని కొరకు దేవుని మనం వేడుకోవాలి అని ఒక 3 విషయాలు దీంట్లో చెప్తాను. ఆహ్, మొదటగా ఏంటంటే, మనం చేసిన తప్పుల నిమిత్తము దేవుడు శ్రమను అనుమతిస్తాడు. శ్రమలు ఎందుకొస్తాయనే దాంట్లో ఇది మొదటి పాయింటు. మనం చేసిన తప్పుల నిమిత్తము దేవుడు శ్రమను అనుమతిస్తాడు. ఎగ్జాంపుల్‌గా చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు శ్రమ వచ్చిందంటే వాళ్ళు తాపకరమైన సర్పములకు ఇశ్రాయేలు దగ్గరకు ఎందుకు వచ్చాయంటే తాపకరమైన సర్పాలొస్తాయి. వారి దగ్గరికి ఎందుకు వచ్చాయంటే దేవుడికి వారు తిరుగుబాటు చేశారు. తప్పుగా ప్రవర్తించారు. తప్పుగా దేవునిపై మాట్లాడారు. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వ్యతిరేకంగా చేస్తారు. సర్పానికి మొక్కుతారు. మొక్కినప్పుడు దేవుడు వీళ్ళ మీదకి తాపకరమైన సర్పాలను పంపిస్తాడు. ఎందుకు? దేవుడు దేవునికి వాళ్ళు విరోధంగా ప్రవర్తించారు. తిరుగుబాటుగా జీవించారు. మనం చేసిన తప్పులకే దేవుడు కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. మనం అనుకుంటాం, ఏంటి ప్రభా! ఇది మాకెందుకొస్తున్నాయి? మేమెందుకు వీటిని అనుభవించాలి అని అనుకుంటాం గానీ, మనం చేసే తప్పులను బట్టే దేవుడు ఆ శ్రమను మనకి అనుమతిస్తే ఇశ్రాయేలు ప్రజలు గూడా దేవుడు అనుమతించాడు. కానీ వారు బతిమలాడుకున్నప్పుడు దేవుడు వాటి నుండి విడిపించాడు. వాటి నుంచి శాపగ్రస్తమైన, తాపకరమైన సర్పాల నుంచి దేవుడు విడిపించాడు. మనకు అటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనం దేని కొరకు ప్రాధేయత పడాలంటే దేవుని ఎడల కనికరం కొరకు వేడుకోవాలి. దేవా! మేము చేసినది తప్పు. మమ్మల్ని క్షమించండి. మాపై నీ కనికరాన్ని చూపించండి. మేము నీకు తెలిసి తెలియక మేము తప్పులు చేశామేమో, ఈ శ్రమను మా యొద్ద నుండి తొలగించమని మనం దేవుణ్ణి కనికరం కొరకు వేడుకోవాలి. మొదటగా మనకి ఎందుకు శ్రమలొస్తాయంటే మనం చేసిన తప్పులను బట్టి. ఆ తప్పులను బట్టి మనకొచ్చిన శ్రమలను బట్టి దేవుని మనం ఏది ఎన్నుకోవాలంటే కనికరం కొరకు వేడుకోవాలి. అలాగే రెండోదిగా చూసినట్లయితే మేలు కొరకు గూడా దేవుడు శ్రమలను అనుమతిస్తా ఉంటాడు. ఏంటండి? మేలు కొరకు. మన జీవితంలో ఒక కార్యం జరగాలంటే దేవుడు ఒక శ్రమల గుండా నడిపించి మన జీవితంలో మేలు జరిగిస్తాడు. దీన్ని మనం చూసినట్లయితే పౌలుగా పౌలు గారు ఉంటారు గదా! కొత్త నిబంధనలో సౌలుగా మారిన పౌలు. తన జీవితంలో ఒక శ్రమలు పెడతాడు. ఎందుకంటే పౌలు చేసే కార్యాలు, ఆయన చేసే అద్భుతాలు, ఆయన చెప్పే సువార్తను బట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ ఇంకా ఈయనే దేవుడేమో, ఆయన చేసి చాలా అద్భుతాలు చేశారు గదండీ పౌలు గారు. తను తన నడికట్లను ముట్టుకుంటే స్వస్థత జరుగుతది. తనకి సర్పం కరిచినప్పుడు గూడా తనకేమి కాదు. ఆయన చేసే అద్భుతాలు, ఆయన చెప్పే బోధన విధానం విన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటారంటే, ఈయనేనేమో దేవుడు, ఈయన మనకి దేవుడుగా వచ్చాడేమో, మనిషిగా దేవుడు పంపించాడేమో అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. పౌలుకి గూడా నాకు తెలిసి అతిశయం వచ్చేయొచ్చు. అంటే ఇంకా నా ద్వారా ఇన్ని దేవుడు జరిగిస్తున్నాడు గదా! ఇంకా నన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. మనుషులు నన్ను మొక్కేస్తున్నారు. నా వెంబడి వెంబడిస్తున్నారని తనకు అతిశయం వచ్చేస్తది ఏమోనని దేవుడు పౌలుకి ఒక ముళ్ళును పెడతాడు. ఏంటంటే తనకొక బలహీనత ఉంటది. ఆ బలహీనతను ఉన్నప్పుడు పౌలు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ప్రభా! ఈ శ్రమ ఏంటి నాకు? ఈ శ్రమ నేను ఈ అనారోగ్య సమస్యను తట్టుకోలేకపోతున్నా అన్నప్పుడు యేసుప్రభువారు ఏమంటారంటే, నా కృప నీకు చాలును. ఏంటండి?
దేవుని కృప మనకు చాలు. కొన్ని సమయాల్లో మేలు కొరకు శ్రమలు మనకు అనుమతిస్తా ఉంటాయి. అప్పుడు మనకు దేవుడి కృప అయితే చాలు. మనకి శ్రమలు ఇస్తాడు. చాలా పరిస్థితులు గుండా నడిచికి వెళ్ళిపోతాం. కానీ ఆ శ్రమను తట్టుకునే శక్తిని కూడా దేవుడు మనకిస్తాడు. మనకొచ్చే శ్రమలు అమ్మో! ఇంకా నేను తట్టుకోలేనేమో, భరించలేనేమో అనుకుంటాం. కానీ దాన్ని తట్టుకునే శక్తి మనకు తెలియకుండానే దేవుడు మనకిస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అప్పుడు మనం దేవుని ఏనికి వేడుకోవాలంటే కృపను కోరుకోవాలి. దేవా నీ కృప మాకు చాలు. నీ కృప ఉంటే నువ్వు దేని నుంచైనా మాకు విడుదలనిస్తావు. మమ్మల్ని ఏ పరిస్థితుల గురించి వెళ్ళినా నీ కృప మమ్మల్ని తప్పిస్తది అని మనం దేవుడిని వేడుకోవాలి. మొదటగా కనికరం కొరకు మనం వేడుకోవాలి. రెండోదిగా కృప కొరకు మనం వేడుకోవాలి. మూడోదిగా దేవుడు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడంటే మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని మహిమపరచడానికి. ఇదేంటండి? దేవుని నామం మహిమపరచడానికి దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు. యేసు ప్రభువారి దగ్గరకు శిష్యులొస్తారు. కొత్త నిబంధనలో యేసు ప్రభువారి దగ్గరికి శిష్యులు వచ్చి ఏమంటారంటే యేసు ప్రభువా ఈ గుడ్డివాడు పుట్టినప్పటి నుంచి ఇతను గుడ్డిగానే పుట్టాడు. ఎందుకు ఇలా పుట్టాడయ్యా? ఎందుకు గుడ్డివాడుగా పుట్టాడు? వీళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పా? లేదంటే వీళ్ళు పితరులు చేసిన, లేదంటే వీళ్ళు చేసిన తప్పు వల్ల ఇలా పుట్టినప్పటి నుంచి గుడ్డివాడుగా పుట్టాడా అని శిష్యులు యేసు ప్రభువుని అడుగుతా ఉంటారు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారంటే, ఇది దేవుని నామం మహిమపరచడానికి ఇది అనుమతించాను అని శిష్యులకు చెప్తాడు. ఏంటంటే కొన్ని సమస్యలు మన జీవితంలోకి వస్తున్నాయంటే దేవుని నామం మహిమపరచడానికే మన జీవితంలో దేవుడు శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. హల్లెలూయా. శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు అని ఒక 3 విషయాలు మీతో చెప్పాను. ఏంటంటే మొదటిగా మనం చేసిన తప్పుల నిమిత్తం దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. అప్పుడు మనం కనికరం కొరకు వేడుకోవాలి. రెండవదిగా మేలు కొరకు దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. అప్పుడు దేవుని కృపను కోరుకోవాలి. మూడవదిగా ఏంటంటే దేవుని నామం మహిమపరచడం నిమిత్తము మన జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు. అది దేవుడే చేస్తాడు. కానీ కొంచెం మనం ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. అలాగే యెఫ్తా జీవితంలో కూడా శ్రమను అనుమతించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే యెఫ్తా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి, అనేకులకు సాక్షిగా ఆయనను ఉంచడానికి ఇన్ని పరిస్థితుల గుండా దేవుడు యెఫ్తాని నడుపుతాడు. తనకు 2 తల్లులు కదా, అంటే రెండో తల్లికి పుట్టాడు. మొదటి తల్లి తనను మంచిగా చూసుకోకపోవచ్చు. అన్నలందరూ తనను తిరస్కరించేవారే. మనం కూడా తిరస్కరించబడుతున్నాం అన్నట్లయితే విసర్జించబడిన రాయంట మూలకు తలరాయిగా దేవుడు నిలబెడతాడంటండి. హల్లెలూయా. మనని త్రోసివేశారేమో, మనని విసర్జించారేమో, కానీ దానినే మూలకు తలరాయిగా, దాని ఒక మూల స్తంభముగా దేవుడు నిలబెడతానని చెప్తున్నాడు. యెఫ్తా దేవునిపై విశ్వాసం ఉంచాడు. దేవుని అభిషేకంతో నింపబడిన వాడిగా మనకు కనబడుతుంది. తన జీవితంలో దేవునికి ఇష్టంగా బ్రతికాడు. తను తల్లి ఒక వేశ్యే, ఆ వేశ్యకు పుట్టినవాడు యెఫ్తా. అంటే తల్లిదండ్రులు పాపం చేస్తే బిడ్డలు కూడా చేస్తారు కదా. నా తల్లిదండ్రులు చేస్తే లేదుగా నేను చేస్తే వచ్చిద్దా అని నడుచుకోవచ్చు. కానీ యెఫ్తా అలా జీవించలేదు. దేవునికి ఇష్టంగా అభిషేకం పొందుకున్నట్లుగా తన బ్రతుకు, తన జీవితం ఒక వేరే రీతిగా దేవుడు మళ్లించినట్లుగా మనకు కనబడతా ఉంది. ఒక పరిశుద్ధంగా దేవుడు యెఫ్తాను నడిపించినట్లు మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ దేశానికి అక్కడ టోబు దేశానికి తను వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమైతదంటే వాళ్ళకి ఒక యుద్ధం వస్తది. ఇశ్రాయేల్ దేశాల్లో ఒక యుద్ధాన్ని చేయడానికి ఎవరు ఉండరప్పుడు. ఉండనప్పుడు ఎవరు ఈ యుద్ధాన్ని చేయాలి, ఎవరు చేస్తారు, వీళ్ళ నుంచి మనకు ఎలా విజయం వచ్చిద్ది అని వీళ్ళు ఆలోచించుకుంటా ఉంటారు. అప్పుడు చర్చించుకుంటా ఉన్నప్పుడు యెఫ్తా మనల్ని నడిపించాలని కొంతమంది అంటారు. అప్పుడు కొంతమంది ఇంకా యెఫ్తా కావాలి, యెఫ్తా మనల్ని నడిపిస్తాడు,
యెఫ్తానే ఈ యొక్క యుద్ధంలో మనకు విజయం రావాలంటే యెఫ్తా వల్లనే అవుతది. ఆయనే మనకు కార్యం చేస్తాడని ఆయనను టోబు దేశంలో ఉన్నాడు గదా! మనం మొదట్లో చెప్పుకున్నాము. ఆయన టోబు దేశంలో ఉంటాడు. అప్పుడు యెఫ్తా దగ్గరికి వెళ్ళి తనని బ్రతిమలాడి, "నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడవని" అతను బ్రతిమలాడి తీసుకువచ్చినట్లు మనం చూస్తాం. ఎందుకంటే యెఫ్తా దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే అవమానపరిచారో, తనని హేళన చేశారో, తనని తక్కువ చేసి మాట్లాడారో, వాళ్ళే వెళ్ళి నాకు తెలిసి వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చి ఉండవచ్చు. వాళ్ళ తరతరాల వారే గదా! వాళ్ళెళ్ళి ఇంకా నువ్వే మాకు దీంట్లో విజయం ఇచ్చేవాడవు. నీ వల్లనే ఇది కార్యం జరుగుతదని తనని తీసుకొని వచ్చినట్లు మనకు కనబడుతుంది. నా జీవితంలో కూడా దేవుని కృపలో నడుస్తున్నప్పుడు, దేవునికి ఇష్టానుసారంగా నడుస్తున్నప్పుడు శత్రువులను దేవుడు నీకు మిత్రులుగా చేస్తాడు. ఎవరైతే నీకు శత్రువులుగా, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, నీకు వ్యతిరేకంగా చేస్తున్నారో, దేవుడు వాళ్ళని నీ దగ్గరకు వచ్చి, అవును మేము చేసినది తప్పే, మేము నిన్నిలా అన్నాము, నిన్నలా అన్నాము, మాదే తప్పయిపోయిందని మనల్ని క్షమించమనే రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తారు. అంటే వాళ్ళ క్షమాపణ మనకు కావాలని అట్లా కోరుకోవటం కాదు గానీ, అంత గొప్ప స్థితికి దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు. యెఫ్తా కూడా వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళకొచ్చిన పరిస్థితిని బట్టి ఆ దేశానికి వెళ్ళిపోయాడు గదా! వెళ్ళిపోయినా దేవుని యొక్క కృప బహు విస్తారంగా యెఫ్తా పట్ల ఉంది గదండీ! ఉన్నది కాబట్టి ఎవరైతే తను తృణీకరించారో వాళ్ళ ద్వారానే మరలా యెఫ్తాని ఈ దేశంలోనికి తీసుకొచ్చి ఒక న్యాయాధిపతిగా అనేకులను పరిపాలించే ఒక న్యాయాధిపతిగా దేవుడు యెఫ్తాను నిలబెట్టుకున్నాడు. మొదటిది ఏంటంటే యెఫ్తా తృణీకరించబడిన వాడే. కానీ దేవుడు తృణీకరించబడినప్పటికిని దేవుడు ఒక న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఒకటో పాయింట్‌లోనే ఒక 3 విషయాలు మీకు చెప్పాను. దేవుడు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడని. ఇప్పుడు రెండవది నేర్చుకుందాం. రెండవదిగా ఏంటంటే యెఫ్తా ఒక విశ్వాస వీరుడు. విశ్వాస వీరుడు జాబితాలో మనం యెఫ్తాని చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. 32 నుంచి చదవచ్చు. 32, 33. ఓకే. నేనే చదువుతాను. ఇకను హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32, 33. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి సారీ అండి. సమూయేలును వారిని గూర్చియు, ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బాణములను చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యెఫ్తాను మనం విశ్వాస వీరుల జాబితాలో కూడా మనం చూస్తామండి. తను ఒక బలహీనుడే, తృణీకరించబడిన వాడే, కానీ దేవుడు విశ్వాస వీరుల జాబితాలో యెఫ్తాను దేవుడు నిలబెట్టాడు. తను యుద్ధంలోనికి శత్రువులపై విజయం ఇస్తానని నమ్మి వాళ్ళతో ఏమంటానంటే, నేను యుద్ధానికి వెళ్తే దేవుడు నాకు విజయం ఇస్తాడు, మీరు నన్ను ప్రధానిగా చేస్తారా అని వాళ్ళని అడుగుతాడు. అంటే తనకి ఎంత విశ్వాసం ఉందండి. తనకి ఎంత విశ్వాసం ఉంటే అసలు ఆయనకి యుద్ధానికి వెళ్ళలేదు, అక్కడ విజయము రాలేదు, అసలు యుద్ధమే ప్రారంభించబడలే అక్కడ. అయినా అక్కడ వారితో యెఫ్తా ఏమంటాడంటే, నేను యుద్ధానికి వెళ్తాను, అక్కడ నాకు దేవుడు విజయాన్ని ఇస్తాడు, మీరు నన్ను ప్రధానిగా చేస్తారా అంటే దేవుని యందు ఒక విశ్వాసం ఉంచాడు. దేవుడు నన్ను ఒక న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు కదా, దేవుడు దాంట్లో కూడా నాకు విజయాన్ని ఇస్తాడని ఒక విశ్వాసంతో యెఫ్తా ముందుకు అడిగేశాడు. ఆయన విశ్వాస వీళ్ళ జాబితాలో కూడా మనం చూస్తాం. విశ్వాసం అంటే ఏంటంటండి, మనకు కనిపించవు అయినా మనం విశ్వసించడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 మనం చూసినట్లయితే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు
పడు వారి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. అంటే అక్కడ అసలు కనిపించదు, అసలు అక్కడ అది కార్యం జరుగుతుందా జరగదని తెలీదు, కానీ అది జరుగుతుంది, అక్కడ కార్యం జరిగిద్ది అని నమ్మటమే విశ్వాసము. మనం పరలోకం ఎప్పుడన్నా చూసామండి? చూడలేదు కదా. కానీ మనం ఏంటి, పరలోకం ఉంది, ఒకానొక సమయంలో మనం పరలోకానికి వెళ్తాము, రెండో రాకలో దేవుడు వస్తాను, ఒక నిరీక్షణ ఉంది, ఒక విశ్వాసం ఉంది. అసలు మనం అది చూడలేము, మనం అది అసలు చూడలేదు, కానీ అయినా ఒక విశ్వాసం ఉంది, ఒకానొక సమయంలో మనం పరలోకం వెళ్తాము, అక్కడ ఉంటాం. విశ్వాసం అంటే మనం చూడలేనటువంటివి కూడా చూడగలగడమే, అదృశ్యమైనవి కూడా చూడటమే. మనం ఏదైతే ఆశపడుతున్నామో, ఏదైతే అనుకుంటున్నామో అది దేవుడు నా జీవితంలో చేశాడు, దేవుడు నా జీవితంలో జరిగిస్తున్నాడు అని మనం విశ్వసించడమే. విశ్వాసం లేకుండా అంట దేవునికి ఇష్టలైనట అసాధ్యం అంట. మనం విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టంగా ఉన్నట్లు. యెఫ్తాలో విశ్వాసం ఉంది కాబట్టే యుద్ధంలో విజయాన్ని చూశాడు. విజయం చూడకముందే తను యుద్ధంలో విజయం వస్తుందని నమ్మాడు. నిజంగా దేవుడు అదే రీతిగా యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచబడుతుంది, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచిద్ది అని చాలా మాటలు అంటా ఉంటాం, అవును కదండి. యెఫ్తాని దేవునిపై విశ్వాసం ఉంచాడు, తన జీవితంలో కూడా కార్యం జరిగింది. మనం దేవునిపై విశ్వాసం ఉంచామంటే మనకి అనారోగ్య సమస్య కావచ్చు, మన పరిస్థితులుగా దేనికైనా మన విశ్వాసం ఉంచితే దేవుడు కార్యం చేయగల సమర్థుడు. అబ్రహాం జీవితంలో కూడా తన విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఎలా ఎన్నుకున్నాడంటే చాలా మనకు తెలుసు. అబ్రహాం గురించి చాలా వాక్యాలు మనం వింటా ఉంటాం. అసలు తన జీవితంలో వృద్ధాప్యం వచ్చేస్తుంది, ఇక పిల్లలు కనడానికి కూడా అక్కడ అవకాశం ఉండదు. అయినప్పటికీ దేవుడు అక్కడ కార్యం చేశాడు. మృతతుల్యమైన శారా గర్భాన్ని దేవుడు తెరవచేశాడు. తను ఎంత విశ్వాసం ఉంచాడో, నిన్ను అనేకులకు అదే నక్షత్రంలో విస్తరించిన రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను ఉంటది కదా వాక్యము. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెడతాను, నీవు ఆకాశ నక్షత్రం లెక్కించలేని రీతిగా నిన్ను, నీ సంతానాన్ని అట్టి రీతిగా అభివృద్ధి చేస్తాను వాగ్దానం ఇస్తాడు దేవుడు. కానీ ఆ పిల్లలు లేరు తనకి ఎంత విశ్వాసం అండి. విశ్వాసం ఉంచాడు కాబట్టి అనేకులకు ఇప్పుడు అబ్రహాము అనేక విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం కూడా విశ్వాసం అంటే దేవుడిపై కంప్లీట్గా ఆధారపడటం, ఇంకా మనుషులపై మనం ఆధారపడకూడదు. వీళ్ళు సహాయం చేస్తారేమో, వాళ్ళు సహాయం చేస్తారేమో, కానీ మనకు ఉంటుంది మొదటిగా దేవుని అడగాలి, కానీ మనుషుల సహాయం కోరాలి కూడా అని మనం అనుకుంటా ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే దేవునిపై విశ్వాసం ఉంచి దేవునిపై ఆధారపడతామో మన పిల్లల సమస్యలే కావచ్చు, మన అనారోగ్య సమస్యలు, మన కుటుంబ సమస్యలే, భార్య సమస్య, భర్త సమస్య, ఏదైనప్పటికీ మన విశ్వాసం ఉంచితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. హన్నా జీవితంలో కూడా విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, బతుములాడుకుంది, ఒక ప్రవక్తనే దేవుడు అనుగ్రహించాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ప్రవక్తనే మనకు అనుగ్రహించినట్లు కనబడతా ఉంది. మనం కూడా దేవునిపై విశ్వాసం ఉంచితే మన జీవితంలో కూడా దేవుడు కార్యాన్ని జరిగిస్తారు. మూడోదిగా మనం చూసినట్లయితే మొక్కుబడి నెరవేర్చిన యెఫ్తా. ఏంటండి? మొక్కుబడిని నెరవేర్చిన యెఫ్తా. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30 నుంచి నేను చదువుతాను. న్యాయాధిపతులు 11:30. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు లేదా దహన బలిగా దాన్ని నర్పించెదను అని. అప్పుడు యెఫ్తా అమోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినట్లు యెహోవా అతని చేతికి మనం అప్పగించను గనుక అతడు వారిని, అక్కడ మనకు కనబడతా ఉంటుంది ఏంటంటే, మూడోదిగా మొక్కుబడిని నెరవేర్చిన యెఫ్తా. తను యుద్ధానికి వెళ్తాడు,
ఫస్ట్‌లో మనం చెప్పుకున్నాం కదా! యెఫ్తా అనగానే మనకి ఇదే గుర్తుకొస్తదని. తను యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు దేవుని యందు ఒక తీర్మానం తీసుకుంటాడు. ఒక మొక్కుబడిని మొక్కుతాడు. ఏంటంటే నేను యుద్ధానికి వెళ్తున్నాను. నాకు యుద్ధంలో విజయం వస్తే నాకు ఎదురుగా ఏదైతే వస్తదో నేను దాన్ని దహన బలిగానన్నా లేదా ప్రతిష్ఠితమగును. ప్రతిష్ఠ చేస్తాను. లేదంటే దహన బలిగా దీన్ని నేను అర్పిస్తానని యెఫ్తా మొక్కుకుంటాడు. అప్పుడు విజయం వచ్చినప్పుడు తను చాలా సంతోషంగా తను విజయం పొందుకొని వస్తాడు కదా! తన కుమార్తె ఒక్క కుమార్తె యెఫ్తాకి. ఒక కుమార్తె ఉన్నట్టు మనకు కనబడుతది. ఆ కుమార్తె వాళ్ళ నాన్న ఇప్పుడు ఎవరన్నా విజయం వచ్చే కూతురుకుంటది కదా! నా తండ్రి విజయం పొందుకొని వస్తా తన ఆనందంతో గంతులు వేసుకుంటూ తన తండ్రిని ఎదుర్కుంటది. అప్పుడు యెఫ్తా దేవుని యందు ఒక తీర్మానం తీసుకున్నాడు గదా! నేను దాన్ని దహన బలిగా అర్పించేస్తాను లేదా ప్రతిష్ఠిస్తానని. ఇంకా యెఫ్తా చాలా బాధపడి ఉండొచ్చు గదండీ! తన ఎదురుగా తన కుమార్తె వచ్చినప్పుడు తన్ని ప్రతిష్ఠిస్తాడు. అంటే చాలామంది అనుకుంటా ఉంటారు. తన కుమార్తెను బలి ఇచ్చేసారేమో అంటే చంపేసారేమో అనుకుంటారు. కాదండి. ఏంటంటే ఇంకా ఆళ్ళ కుమార్తె ప్రతిష్ఠించబడినది. అంటే దేవుని పని కొరకు. ఇంకా ఆళ్ళ కుటుంబంతో సంబంధం లేదు. ఇంకా ఆమె దేవుని కొరకే, దేవుని పనిలోనే. ఇంక తనకి వివాహం లేదు. ఇంకేమీ లేదు. ఇంకా దేవుని కొరకే తను అలా జీవించడమే అని అలా ప్రతిష్ఠించడం జరుగుతది. మనం గూడా కొన్ని కొన్ని విషయాలలో దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటాం. మొక్కుబడులు చేస్తా ఉంటాం. దేవా మా జీవితంలో ఇది జరిగితే నీకిది సమర్పిస్తాము. నీకిది చేస్తాము. మా జీవితంలో ఈ స్వస్థత జరిగితే, మా కుటుంబంలో ఇది జరిగితే నేను మీకిది అర్పిస్తాము. లేదా నీ పని కొరకు మేమెలా జేస్తాము, అలా జేస్తాం. చాలా చాలా మొక్కుబడులు మనం మొక్కుకుంటా ఉంటాం. కానీ మొక్కుబడులు చేసి నిత్యము దానిని అనుసరించే వారుగా మనం ఉండాలంటంటండి. ఏంటి? మనం నిత్యము మొక్కుబడి చేసినా దాన్ని అనుసరించాలి. ఆ పరిస్థితులను బట్టి అక్కడ ఆ ప్రతికూల పరిస్థితి మనం అనేస్తా ఉంటాం. నేను ఇది జేసేస్తాను ప్రభువా! నాకు ఈ కార్యం జరిగితే నేను ఖచ్చితంగా జేసేస్తాను. అదొక తీర్మానం తీసేసుకుంటాం. మొక్కుబడిని జేస్తాం. కానీ దాన్ని చేయలేము. కదండీ! అలా కాకుండా మనం ఏదైతే మొక్కుబడి చేశామో దేవుని సన్నిధిలో, మనం ఏదైతే మనకొచ్చిన ఇబ్బందులను బట్టి ఏ సమస్య దేని గురించైనా నువ్వు మొక్కుబడి చేసినట్టే దాన్ని మనం చెల్లించేవారుగా ఉండాలి. దాన్ని చెల్లించకపోయినా దాని ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. ఆ ప్రతిఫలం మనం పొందుకోక ముందే మనం చేసిన మొక్కుబడులను, మనం తీసుకున్న తీర్మానాలను దేవుని యందు నెరవేర్చేవారుగా ఉండాలి. యెఫ్తా జీవితం గురించి మనం ఒక 3 విషయాలు తెలుసుకున్నాము. యెఫ్తాని దేవుడు యెఫ్తాని తృణీకరించాడు. కానీ న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే విశ్వాస వీళ్ళ జాబితాలో ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మొక్కుబడిని గూడా నెరవేర్చారు. ఈ యెఫ్తా జీవితం నుంచి మనం నేర్చుకునేదేంటంటే, మనం కూడా కొన్ని సమయం తృణీకరించబడిన, అవమానించబడిన, రిజెక్ట్ చేయబడిన కానీ ఏది చేసినప్పటికీ దేవుడు ఒకానొక సమయంలో మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. నీ బిడ్డల్ని అవమానిస్తున్న, నీ భర్తనే గావచ్చు, నిన్నే కావచ్చు, నీ కుటుంబంలో వారిని కావచ్చు, ఎన్నో పరిస్థితులు గుండా నడిపించిన దేవుడు వాళ్ళందరి ముందే దేవుడు నీ బిడ్డలను, నీ భర్తను, నిన్ను, నీ కుటుంబ సభ్యులను ఒక అధికారి, ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిలవబెడతారు. నిలవబెడతారని దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నారు. మనం విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో గూడా కార్యాలు జరుగుతాయి. మనం చాలా అనుకుంటాం. వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి, వీళ్ళ జీవితాల్లో జరుగుతున్నాయి. నా జీవితంలో జరగట్లేదు ఏంటని. నేను గూడా అనుకుంటా ఉంటా. మనం మనుషులం గదండీ! మన స్వభావమే అంతే. అనుకుంటా ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని, దేవుని సన్నిధిని వెతుకుతామో, మన స్వస్థతే కావచ్చు, మన మన పరిస్థితులు ఏదైనా, మన కుటుంబంలో వస్తున్న ఇబ్బందులే కావచ్చు, మన విశ్వాసం ఉంచి మనం చేసినప్పుడు ఇది జరుగును గాక అని పలకాలి. జరిగించినందుకు నీకు వందనాలు, జరిగిస్తున్నందుకు కాదు గానీ, జరిగించినందుకే నీకు వందనాలు ప్రభువా అని మనం ముందుగానే కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడు మనం విశ్వాసం ఉంచి, దేవా ఈ కార్యం నా కుటుంబంలో జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నా బిడ్డల జీవితంలో ఈ కార్యం జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. నా అనారోగ్యంలో
నా భర్త విషయంలో, మా ఉద్యోగాల్లో ఆర్థికంగానే మాకివి సమకూరుస్తున్నందుకు నీకు వందనాలు. మాకివన్నిటిని సిద్ధం చేస్తున్నందుకు నీకు వందనాలు అని ముందుగానే విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తే దేవుడు మన జీవితంలో గూడా కార్యం జేస్తాడు. అలాగే మనం చేసిన మొక్కుబడులను దేవునికి చెల్లించేవారుగా ఉండాలి. మనం చేసి మర్చిపోయి ఉండవచ్చు. ఒకసారి దేవుడు గుర్తు చేశారేమో. మనం చేసిన మొక్కుబడులను కూడా దేవునికి చెల్లించేవారుగా ఉండాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెన్నికల్లో ఫలింపజేయును గాక. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామండి. ఒకసారి దేవా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దామా? యేసయ్య మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు దేవా. యెఫ్తా యొక్క జీవితం ద్వారా ఒక మంచి పాఠాన్ని నువ్వు మాకు నేర్పించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాన్న. యెఫ్తాకు వేశ్యకు పుట్టినవాడరే, అసలు ఎందుకు పనికిరాని వ్యక్తే, కానీ అయినప్పటికీ మా అందరికి ఒక ఇన్స్పిరేషన్, ఒక న్యాయాధిపతిగా, ఒక విశ్వాస వీరుల జాబితాలో మేమందరం అతని గురించి మాట్లాడుకునే వ్యక్తిగా, ఆయన ద్వారా మమ్మల్ని బలపరిచే రీతిగా అతన్ని ఎన్నుకున్నందుకే నీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని బలపరిచినందుకే నీకు స్తోత్రాలు నాన్న. అయ్యా, విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి నాన్న. అయ్యా, నేనేమైనా వ్యర్థంగా పలికి ఉంటే నన్ను క్షమించండి యేసయ్య. ఏదైతే వాక్యం విన్నారో అది మంచి నేలన పడిన విత్తనం వలె ఫలింపచేయనట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, విత్తబడిన వాక్యం ఫలింపచేయండి. వాక్యానుసారమైన నడవడిక ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆ వాక్యాన్ని ప్రతి నిత్యము నెమలు వేసుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీవే సహాయం చేసి నీవే కృపను పొందుకోమని, వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఏ అవసరంతో అయితే వచ్చారో, ఏ ఇబ్బందులతో అయితే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, కన్నీరు గారుస్తున్నారో ప్రభా, దేని కొరకైతే బాధపడుతూ చింతిస్తూ ఉన్నారో వారి జీవితంలో కూడా నువ్వు కార్యాన్ని జరిగించినందుకే నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంక ఈ పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి, అంతకంతకు ప్రభా విస్తరింపచేయండి దేవా. ఆ సంఘాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్న సంఘ సరిహద్దులను విశాలపరచండి. ఇంకా అనేక స్త్రీలను ప్రభా, అంగలార్చే స్త్రీలను, రోదన చేసే స్త్రీలను కనుగొనుడి అని నువ్వు వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నారు ప్రభా. ఇంకా ఈ స్త్రీల కూడక ఇంకా అనేక వేవేల మందిగా నువ్వు దీన్ని అభివృద్ధి పరుస్తున్నందుకే నీకు స్తోత్రాలు, దీన్ని విస్తరింపజేస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.